హరి ఓం. ప్రాణాయామము అభ్యసించి సర్వము ఓంకార రూపమేయం గ్రహించి ఆ పరబ్రహ్మము తానుగా భావించి సకల వృత్తులు ఆత్మలో లయించిపోవునో అట్టి స్థానమే పరమపదమందురు. ఇక్కడ ప్రాణాయామం అంటే అసలు ఏంటి? ప్రాణాయామం అంటే భౌతికమైన అర్థాన్ని ఇచ్చుకుని ప్రాణాయామం ఇలా ముక్కుతో గాలి పీల్చి అది రెండో ముక్కులో రానిచ్చి రెండో ముక్కులో వదిలి మళ్ళీ తీసుకుని రెండో ముక్కులోంచి మొట్టమొదటి ముక్కులోకి మళ్ళీ అలా చేసే ఇవన్నీ కూడా భౌతికమైన ఫలితాన్ని ఇస్తాయి. కానీ ప్రాణాయామం అంటే వ్యాయామం. ప్రాణం దేంతో కూడినటువంటిది? గాలితో, శ్వాసతో కూడినటువంటిది. ఆ శ్వాసను ఏం చేయాలి? మనం ఏ విధంగా వ్యాయామం చేస్తే ఆరోగ్యపరంగానూ ఉండాలి, ఆధ్యాత్మిక పరంగా భగవంతుడు కూడా మనకు లభ్యం కావాలి. అది ప్రాణాయామం అంటారు. ప్రాణాయామం అభ్యసించి సర్వము ఓంకారమే అని గ్రహించి కూడా భగవంతుడు తాను అనుకోవాలి. తానే భగవంతుడికి మరీ చెప్తున్నది ఇక్కడ. భగవంతుని తాననుకుని నీకు అజపం చెయ్యి, ఒకటే సూక్ష్మం. నీకు ఎన్నో జన్మలు ఎత్తినా కూడా లభ్యం కానటువంటి సూక్ష్మం ఒక క్షణంలో అందెత్తు. అంటే కనురెప్ప పాటులో ఇది అందేయచ్చు. అంటే ఏంటి ఇది? నేనే భగవంతుడిని అజపంతో కూడిన మంత్రాన్ని నువ్వు స్మరిస్తూ సాధన చేస్తూ ఉంటే ఇది సూక్ష్మమైనది భావించి సకల వృత్తులు ఆత్మలో లయించిపోవును అట్టి స్థానమే పరమపదం అంటారు. జలమందు జలమును, పాలలో పాలును, నేతిలో నెయ్యిని కలిసిపోయిన విధంగా అజ్ఞాన రహితుడగు జీవాత్మ పరమాత్మను తెలుపుకున్నట్టు జీవేశ్వరుల భేదం తెలియను. ఇది ఏమిటంటే నీకు ఇలా చేస్తూ ఉంటే జీవాత్మ పరమాత్మతో లయం అవుతుంది. నీకు మనసులో లయమైన దాన్ని నిద్ర అంటారు, నిద్రావస్థ అంటారు. అది మనం ఈ జీవాత్మ పరమాత్మలో కలిసిన దాన్ని యోగము అంటారు. యోగి శ్రేష్ఠుడు ఎట్లాగూ అనేది ముందు వస్తుంది. యోగి అన్నిటికంటే కూడా తపస్సు చేసిన వాడికంటే, వేదాలు చదివిన వాడికంటే, అందరికంటే కూడా యోగి శ్రేష్ఠుడు. ఆ యోగం అంటే ఏంటి? యోగి అంటే నీకు జీవాత్మని పరమాత్మలో కలపడాన్ని యోగము అంటారు. అపరోక్ష జ్ఞానము కలిగినంత వరకు అంతఃకరణలో వృత్తి శూన్యము వరకు యోగాభ్యాసం సాధన సరిపోవలేదు. ఆత్మజ్ఞానం పొందిన వాని దేహము బ్రహ్మజ్ఞానంతో ప్రకాశం పొందిన వికల్పాలు జ్ఞానాగ్ని భస్మమగును. ఇది ఏంటంటే ఈ చేయటం వలన ఏమవుతుంది? అజ్ఞానం నశించిపోయి జ్ఞానం కలుగుతుంది. ఘటము అంటే కొండ. ఆ కొండలో నీళ్లు పోసి పైన ఉండే ఆకాశము ఆ కొండలో కనపడుతుంది. కానీ కొండ పగిలిపోయిన తర్వాత కూడా ఆకాశం అక్కడే ఉంది కదా. అలాగే మనం ఈ సాధన చేయటం వలన నీవే భగవంతుడు కాగలవు. ఈ శరీరంలో వాయు సంచారమునకు 72,000 నాడులు పైకి క్రిందికి శరీరం అంతా వ్యాపించి ఉన్నవి. 72 నాడులు మన శరీరంలో ఉన్నాయి. మార్గంలో కారణమైనవి నాడులు కర్మ స్వరూపమై పునర్జన్మ కారణమవును. మనం ఈ యొక్క త్రిగుణాలు అంటే ప్రకృతి యొక్క లక్షణం ఏంటంటే సాత్వికం, రాజసికం, తామసికం అని 3 గుణాలు. ఈ 3 గుణాలు ప్రతి ప్రాణి మీద ఆవరించి ఉంటాయి. ఒకటి ఉంటే ఈ కింద 2 కలిసి దాన్ని పడి ఏదో ఒకటి మళ్ళీ పైకి వస్తూ ఉంటుంది. ఈ గుణాలను మనం తెలుసుకోవాలి. త్రైగుణ్య విషయావేద నిత్రైగుణ్యో భవార్జున. నీవు ఈ గుణాలు ప్రకృతి యొక్క ప్రభావం మన మీద పడినా కూడా వాటిని ధిక్కరించి మనం భగవంతుడి వైపు ఎప్పుడైతే సాధన గట్టిగా చేస్తుంటే ఆ త్రిగుణాలను జయించవచ్చు. 4 వేదములు, సకల శాస్త్రములు, ధర్మ మార్గములను బావుగా చదివి ఆచరింపని వాడు పాపకర్మమును గ్రహింపని గరిట వంటి వాడని తెలియను. మీకు పాయసంలో గరిట ఉంటుంది. ఆ గరిటికి ఆ పాయసం యొక్క తీపి, దాని యొక్క రుచి ఏమని తెలుస్తుందా? తెలియదు. అట్లనే 4 వేల చదివి కూడా
సకల శాస్త్రాలు సత్శాస్త్రాలు 6 శాస్త్రాలు. ఈ శాస్త్రాలు చదివి కూడా ధర్మ మార్గాన్ని బాగుగా చదివి ఇవన్నీ కూడా మీకు సంస్కారం ఇవన్నీ చదివి కూడా ఆచరింపని వాడు అది ఏంటంటే గట్టి లాంటాడు. అనంతమైన పుణ్యకర్మల చేతను, జపయజ్ఞముల చేతను, తీర్థయాత్రల చేతను తత్వజ్ఞానము కలుగుదాలదు. చూసావా, ఇది గట్టిగా మరి చాలా మందికి అందులో ఇప్పుడు ద్వైతంలో ఉండి పూజలు చదివే వాళ్ళకి ఇది సరిపడదు. కానీ కొంతమంది ఏమిటి అంటే నిర్మోహమాటంగా మీకు ఇట్టి లౌకిక వేషాలు కట్టుకున్న లౌకిక వేషాలు కట్టుకుని అలా జీవించేవాడు సత్యాన్ని గ్రహించలేడు. ప్రకృతిలో అందరితో మంచోడు అనిపించుకోవచ్చు, కానీ లౌకిక వేషాలు అలౌకిక అనంతమైన పుణ్య కర్మల చేతను ఎన్నో పుణ్యాలు చేస్తావు. బలిచక్రవర్తి కంటే పుణ్యం చేసినాడు ఎవడు? బలిచక్రవర్తి ఏ పాపం లేకుండా అన్ని పుణ్యాలు చేశాడు. ఆయన ఏం చేశాడు? పాతాళాన్ని దొరికాడు అతను. అలాగే నీకు అనంతమైన పుణ్యకర్మల చేత కూడా జపయజ్ఞాలు చేసి జపాలు యజ్ఞాలు లేకపోతే తీర్థయాత్రలు చేశావు, లేకపోతే దేవాలయాలు దర్శించావు. ఇవన్నీ కూడా దేనికంటే ఇక్కడ విజ్ఞానం కలగటానికి. జ్ఞానము విజ్ఞానము, కర్మ అకర్మ సకర్మ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఏ కర్మలో ఉన్నాం, ఏ కర్మ మంచిదని మనం చేయొచ్చా, ఇది భగవంతుడి చేతికి ఉపయోగపడే కర్మ లేకపోతే లౌకికంగా బతకటానికి ఉపయోగపడే కర్మ అని ఇలా కర్మలో ఉండ తేడాన్ని గ్రహించి తత్వజ్ఞానము కలుగుదాలదో. ఇది వల్ల తత్వజ్ఞానం రాదు. సర్వశాస్త్ర అభ్యాసంగా కానీ అన్ని శాస్త్రాలు చదువు, సంధ్యావందనాది సత్కర్మల చేత కానీ పూజలు పునస్కారాలు చేస్తావు, సాయంత్రం దీపారాధన చేయాలంటావు. ఆత్మజ్ఞానము బోధపడగలదు. వీటి వల్ల నీకు ఆత్మజ్ఞానం రాదు. ఎవరు ఆత్మ విచారణ చేత ఆత్మ ఏది అనాత్మ ఏది అని విచారణ చేత వివేకము గల వారికే సత్యము పరబ్రహ్మ జ్ఞానము కలుగును. అట్లా సత్యం తెలుసుకోవాలంటే ఆత్మానాత్మ వివేకం కలిగి ఉండాలి. అందుకని ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్య వివేక విచారం. ఏది నిత్యమైంది ఏది అనిత్యమైంది అని విచారం. జాప్య సమేత సమాధి విధానం, జపముతో కూడినటువంటి సమాధి. సమాధి అంటే మౌనంగా దీంట్లో శూన్యంలో ఉంటే సమాధి అవ్వటం కాదు. అది సమాధి అంటే జపంతో కూడినటువంటి సమాధిలోకి వెళ్ళాలి. అటువంటిది అది కుర్యవదానం మహాదవదానం. అటువంటి దాన్నే చెయ్యి అని శంకరాచార్యులు చక్కగా విపులంగా చెప్పారు మనకి. వివేకము గల వారికే సత్యము పరబ్రహ్మ జ్ఞానము కలుగును. గత జన్మలో బ్రహ్మ హత్యలు కానీ బ్రాహ్మణ హత్యలు కానీ జీవ హత్యలు కానీ చేసిన పాపములన్నీ బ్రహ్మ జ్ఞాన అగ్నిలో భస్మం బగును. నీకు పాప పుణ్యాలు భస్మం అవ్వాలంటే ఇదే ప్రణవోపాసన లేకపోతే నాగోపాసన. ఈ రెండు ఏది ఒకటి చేసినా నేను తగ్గింపు చేయగలిగి బ్రహ్మహత్యలు కానీ పూర్వజన్మల పాపాలు కానీ అంతర్భూమి జన్మ అంతర్భూమి జన్మ ఎన్ని జన్మలు ఎత్తావో అన్ని జన్మల్లో నువ్వు చేసిన పాపాలన్నీ పటాపంచలవ్వాలంటే ఒక్కటే సూక్ష్మం. దీన్నే సూక్ష్మం అంటారు. మరియు వేలకోయి అశ్వమేధ యాగములు చేసినను, అశ్వమేధ యాగం చేసినంటే ఒకసారి చేస్తారు. అది మనకి ఎన్నో చేసావు. అనేక వేల జపయజ్ఞములు చేసినను. ఇక ఉదయం నుంచి లేచిన దాని నుంచి పొడుగుండే వరకు కూడా జపాలు చేసేవాళ్ళు ఉన్నారు. అవి కూడా ఆత్మజ్ఞానికి ఒక్క భాగం సమానం కాదు. అది 100వ వంతుకు కాదు, 1,00,000 వంతుకు కూడా పనికిరాదు. చందన కట్టెలు గార్ధబను సుగంధం తెలియని యుగముగా అనేక శాస్త్రములు చదివిన సారం తెలియని గాడి సమానము. నీకు అన్ని శాస్త్రాలు చదువుతావు, బ్రహ్మాండంగా ఉపన్యాసం చేస్తావు, చెప్పిన మాట చెప్పకుండా చక్కగా అందరికీ అబ్బా అంటే నవ్విస్తావు. అది తెలియదు వినేవాళ్ళకి. ఈయన చెప్పేది విషయానందమా బ్రహ్మానందం అని గ్రహించలేదు. బ్రహ్మాండం అనుకుంటూ పక్కపక్క నవ్వుకుంటూ అబ్బా ఇవాళ బాగా సత్సంగం జరిగిందిరా, అబ్బా ఇవాళ ఉపన్యాసం చాలా గొప్పగా చెప్పారురా అనుకుంటారు.
అది మనకు భగవంతుని దగ్గరగా చేర్చడానికి వీలుగా ఉందా, లేకపోతే ఇది మనల్ని సంతోషపెట్టడానికి ఉపయోగపడుతుందా అని ఎట్టి బ్రాహ్మణుడు 4 వేదములను చదివి సూక్ష్మ జ్ఞానం తెలియకుండానో అట్టివాడు శాస్త్ర భారం గార్ధబంతో సమానమైన మూర్ఖుడని తెలియదు. ఇక బ్రాహ్మణుడు అంటే మనం అమ్మ తల్లి తండ్రులు ఇద్దరు బ్రాహ్మణులు అయితే మేము బ్రాహ్మణం పట్టిందో కారణాలు బ్రాహ్మణులు అంటే కుదరదు. ఎలాగంటే బ్రహ్మజ్ఞానం కలగాలి. ఆ బ్రహ్మజ్ఞానం కలగనటువంటి వాడు వేదాలు చదివినా ఇంకోటి చదివినా ఏంటంటే గాడిద లాంటి వాడు. ఎందుకంటే తను గాడిద చందనం కట్టి మోస్తుంది, దాని విలువ గాడిదకి తెలుసా? తెలీదు. వెలుగు మాత్రం తెలుసుద్ది అంతేది. ఎట్టి బ్రాహ్మణుని 4 వేల చదువు కూడా సూక్ష్మ జ్ఞానం తెలియకపోతే జ్ఞానవీన సర్వమతేన ముక్తి జన్మ సెటైన 100 జన్మలు వచ్చినా కూడా ఆ జ్ఞానం కలగపోయినంత వరకు కూడా నీవు చచ్చి పుట్టుతూ ఉండాల్సిందే. నిద్రాహార భయం సంభోగాలను విషయ సుగంధులు పశుపక్షాదులకు సైతము సహజముగా కలుగుతుండును. వాటికన్నా మనిషికి జ్ఞానము శ్రేష్టమై అలవారుతుండెను. బ్రహ్మజ్ఞానం లేని మనుషుడు ద్విపాద జంతువు అని భావించాలి. ఈ జ్ఞానం కలిగినంత వరకు వాడు 2 కాల జంతువు అని అనుకోవాలి మనం. ఎలాగంటే నిద్ర పోవడం, లేకపోతే భయంగా ఉండటం, సంతోషంగా ఉండటం, ఏ సుఖంబులు ఈ ప్రతిపక్షాలు కూడా ఆ సుఖాలు వాటికి ఉంటాయి. కానీ అవి భగవంతుని చేరగలవా? చేరలేవు. జ్ఞానం కలిగితేనే మనిషికి ఒక్కడికే ఆ జ్ఞానం కలిగే విధానం ఉంది, భగవంతుని చేరే విధానం ఉంది. మనసు నుండి ఆశ లేకుండా ద్వైత ప్రపంచము గోచరింపదు. ఆశ నశించని ఆనంద స్థితి కలుగుతుండును. స్వరూపానందం కలిగి నాకు అదే మోక్ష స్థాయి. మీకు మనసులో మనం ఏ భావం అయితే పెట్టుకుంటామో అదే భావం మనకి సిద్ధిస్తుంది. ఆశ లేకుండా ద్వైత ప్రపంచము మనకు గోచరించదు. మనం ఎప్పుడు మనలో ఉన్న భగవంతుని గోచరించి ఆ భగవంతుని మీద ధ్యాస పెట్టుకుంటే వేరే మనకి ప్రపంచం కనబడదు. నిత్యము ఆత్మతో సంధానం చేయి యోగి వ్యర్థములైన కర్మలు చేయక, వ్యర్థ ప్రసంగాలు చేయక, సంకల్ప వికల్పములు లేని శాంతి చిత్తంతో ఉండును. లోకము నుండి శాస్త్రములు అనంతముగా ఎన్నో ఉన్నవి. శాస్త్రం అనేటప్పటికి సామాన్య శాస్త్రం, ఆ శాస్త్రం, జంతు శాస్త్రం, ఈ యొక్క శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. అది దానికి అంతులేదు. ఇంకా రాసేవాళ్ళు ఉండాలి, ఇంకా పెరుగుతూనే ఉంది. కానీ స్వల్పముగా ఉన్నది శాస్త్రములన్నీ తెలుసుకుంటకు జీవితం చాలదు. మన జీవితం చాలా స్వల్పం, తక్కువ. కానీ ఈ స్వల్ప కాలంలో ఉన్న జీవనంలో శాస్త్రాలన్నీ మనం చదవాలి అంటే అవి చాలా కష్టం. నీటిలో కలిసిన పాలను ఏ విధముగా అంత స్వీకరించునో బుద్ధిమంతుడు వేదశాస్త్ర సారము బ్రహ్మను గ్రహించి ఉపాసించు అనుభవం పొందవలేను. మనం ఇందులో సూక్ష్మం అనే దాన్ని ఎలా గ్రహించగలగాలి అంటే మనం చదివినప్పుడు భావాన్ని మాత్రమే లోన పెట్టుకోవాలి. పెట్టుకుంటే అప్పుడు మీకు సూక్ష్మ లభ్యం అవుతుంది. వేదశాస్త్ర వాసనలు దారపుత్ర గృహాది క్షేత్రాదులు సంసార బంధములే యోగమునకు విఘ్నములు. మన సంసారమే మనకు విఘ్నం. అందుకని మామూలుగా ఆ జ్ఞానం అనేది సంసారంలో గృహస్థాశ్రమంలో ఉండే గ్రహించాలి. లేకపోతే కష్టం. సన్యాసం తీసుకుంటే సన్యాసం ఎందుకు తీసుకుంటున్నారు అంటే సంసారంలో గృహస్థంలో ఉండి ఈ అడ్డమవుతున్నాయే, నాకు వైరాగ్యం కలగట్లేదే అన్ని భావం కలిగినప్పుడు సన్యాసాశ్రమం తీసుకోవాలి. మోక్షేక్ష కలిగిన వారు ప్రపంచ వాసన, శాస్త్ర వాసన, సంసార వాసన లేకుండా బ్రహ్మస్వరూపంగా ప్రవేశిస్తుండును. ఈ భగవంతుడి జ్ఞానం ఎలాంటి నీకు ఏర్పడుతుంది అంటే ఈ యొక్క వాసనార్థాలు లేకుండా తెలుసుకోగలగాలి. నిత్యము ఆత్మధ్యానపరులై బ్రహ్మ సాక్షాత్కారం పొందిన యోగులకు తీర్థయాత్రలు చేయుట గాని, నదీ తీరములు
విగ్రహములు పూజించుట గాని ఇష్టపడరు. షోడశోపచారముల చేత ఆప్తను పూజించరు. ఈ పూజ అనేది ఎప్పుడు భావనే పూజ. ఆ భావన పెట్టుకునే భగవంతుడిని పూజిస్తూ ఉంటారు. పిపీలికాయ బ్రహ్మ పర్యంతము సర్వ జీవరాశుల్లో పరమాత్మ అంతర్యామి అయి ఆత్మరూపం నుండి జీవాత్మ రూపమున ఒక మనుషులనే కాదు ప్రాణులు అన్నిటిలో కూడా భగవంతుడు జీవాత్మ ఉంటాడు. మందబుద్ధి గల మనుషులు శిలాప్రతిమలో మాత్రమే దేవుడున్నాడని నమ్ముతుండరు. ఈ మూర్ఖులు ఏం చేస్తారంటే అదిగో విగ్రహం ఉంది, అందులో దేవుడు ఉన్నాడు, నా విగ్రహం తీసుకెళ్ళిపోతున్నావు ఏంటి, అమ్మో అందులో దేవుడు. దేవుడు అనేవాడు ప్రతి చోట గ్రహించగలగాలి. గాలిలోను జడముల్లోను అన్ని చోట్ల కూడా భగవంతుని గ్రహించాలంటే నీకు ఆత్మ అనుభవం రావాలి. ఆత్మ అనుభవం ఎట్లా వస్తుందిరా అంటే నీకు ఇదే వెళ్ళి నీకు అజపంతో నేనే భగవంతుడిని అనుకుని అజపం చేస్తే అది గ్రహించగలుగుతావు. బ్రహ్మమయమైన జ్ఞానులు మాత్రమే తెలుస్తుందరు. సర్వవ్యాపకమైనది, నాశరహితమైనది, స్వయం జ్యోతి రూపమై అంతటా ప్రకాశించున్నది, సర్వభూతములకు ఆధారమైనది, శాశ్వతమైనది, శ్రేష్టమైనది, శుద్ధ నిర్మల నిర్గుణ నిర్వికార పరబ్రహ్మము ఎవరు ఆత్మరూపముగా భావిస్తుందో అట్టి వాడు కామ క్రోధాదులను సమస్త విషయేంద్రియములను జయించిన సంచిత కర్మలు నిషిద్ధ కర్మలు ఏమీ చేయవు. ఈ పాపాలన్నీ కూడా ఏమీ కాకుండా పోతాయి. 1000 కోట్ల యజ్ఞములు చేయి పదము బ్రహ్మజ్ఞాని క్షణమును కాని చూసావా. ఎందుకంటే సత్య కాలము కంటే కూడా అంటే తర్వాత ఏది త్రేతాయుగం కంటే ద్వాపర యుగం కంటే కూడా ఈ కలియుగం అనేది మనం కష్టం, అమ్మో కలియుగం ఇది అనుకుంటాం, కానీ ఇది చాలా త్వరగా భగవంతుని చేరడానికి మార్గాన్ని ఈ కలియుగంలో దొరుకుతుంది. అతి యోగులు క్షణకాలమున్న చోట ధర్మక్షేత్రమై ప్రయాగ నైమిషాలను కనబడతాయి. బ్రహ్మజ్ఞాని యోగి దేహపోషణకు భిక్షాన్నం స్వీకరించి, ఎందుకంటే భిక్షకెళ్ళేది సాధువులు తను భిక్ష తీసుకుని ఆ ఎదురుగుండా భిక్ష ఎవరికైతే ఇస్తారో ఆ భిక్ష ఆ వాటిలో ఉన్న కొన్ని పాపాన్ని తొలగించడానికి భిక్షాన్నానికి వెళ్తారు సాధువులు. బ్రహ్మజ్ఞానికి ఏ గృహస్థుడు సంతృష్టిగా భోజనం పెట్టగలడో అట్టి వాడు 10,000 మందికి అన్నదానం చేసిన ఫలితము దక్కును. తాను గాక తన యొక్క 21 తరములు తరింపజేయగల శక్తి ఈ యొక్క సాధకుడికి మాత్రం కలదు. ఉత్తమ యోగి జనసంగ వర్జితం చేసి స్త్రీలతో స్నేహం గాని సంఘం గాని పెట్టుకోకూడదు. దేహము దేవాలయమనియు జీవుడు సనాతన పురుషుడనియు ఆత్మానాత్మ వివేకం విచారణ చేసి ఆత్మయే పరబ్రహ్మమని నేనేదని దృఢభావం ధ్యానించవలను. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజేత్. దేహో ఈ దేహము దేవాలయం లాంటిది, గుడి లాంటిది. లోన విగ్రహం ఉంటే గుడి లోపల. దేహో దేవాలయ ప్రోక్తో జీవో లోనండా మనలో ఉండే జీవుడు ఉండే ఆ జీవుడు పరమాత్మ. దేవాలయంలో ఉండ విగ్రహం ఎలాంటి పరమాత్మ ఎట్లుందో దేహంలో ఉండ జీవుడు పరమాత్మ. దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. నీకు దేవాలయం పైన ఏమంటే భూత బొమ్మలు ఉంటాయి, కానీ ఈ యొక్క దేహం అనే దీని మీద ఏముంటాయి అంటే మర్మావయవాలు ఉంటాయి. అలాగే దేవుడి గుడి లాంటిది శరీరం. అందుకని మనం ఏం చేస్తామంటే మర్మవాయాలను కాపాడుకుంటానికి బట్ట కట్టుకుంటాం. జ్ఞానం ఉంది కనుక ఇవి దేహో దేవాలయ ప్రోక్తు జీవో దేవ సనాతన. సనాతనమైన ఆయులో మొట్టమొదటిలో ఏ విధంగా భగవంతుడి నుంచి మనం బయటికి ఒక ప్రాణిగా బయటకు వచ్చామో అది సనాతనమైనది. జన్మలు ఎత్తుతూ ఈ మానవ జన్మలోకి వచ్చాం. ఈ మానవ జన్మలో ఇప్పుడే తగ్గించాలి. ఇప్పుడు తగ్గించలేని పక్షం అయితే ఇంకా మళ్ళీ జన్మ ఎత్తుతూనే ఉండాలి. ఉత్తమ యోగి జన్మ సంఘవర్జితము చేసి దేహము
సకల భూతములలో అంతర్యామిగా ఆత్మరూపుడై ఉండు ఈశుని వదలి బాహ్య విగ్రహములు భగవంతుడని భ్రమించు వాళ్ళ గృహమందున్న క్షీరాన్నము వదిలి పొడిగింటికి భిక్షాన్నం వెళ్ళినట్లు తెలియగలను. మనం నీలో ఉండ భగవంతుడిని గ్రహించలేక ఎక్కడో ఉన్నాడు దేవుడు, ఆ తీర్థయాత్రకి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అనుకున్నవాడు ఎటువంటి వాడంటే ఇంట్లో ఉన్న పాయసాన్ని వదిలేసుకుని నువ్వు భిక్షాన్నం కోసం వెళ్ళినట్టు అవుతుంది. శిలాల చేతను కొయ్య చేతను చేయబడిన విగ్రహాంధ్ర దేవతా బుద్ధి అజ్ఞానం చే కల్పితమైనది. ఈ అజ్ఞానం వలన అంటే చిన్నప్పుడు చదువుకుంటాకి స్కూల్లోకి వెళ్ళినప్పుడు బలపం తీసుకుంటాం. ఆ పలక పుల్లతో రాసి అక్షరాలు నేర్చుకుంటాం, గుడించాలు ఒత్తులు ఇన్ని నేర్చుకుంటాం. నేర్చుకునేదాకా పలకే, ఆ తర్వాత పలక మనం ఎక్కడో మూల పెట్టేసుకుని పుస్తకాలు పెట్టుకుంటాం. అలాగే మనకి ఈ యొక్క శిలలు ముందు విగ్రహారాధన చెయ్యాలి. విగ్రహారాధనలోంచే మనకు కొంత భావన కలుగుతుంది. అరే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, భగవంతుడు మనం చేరాలి అనే జ్ఞానం కలుగుతుంది. దాన్ని పట్టుకుని స్వయం ప్రకాశమైన ఆత్మ కల్పింపబడినదని తెలుసుకొని అదే ముఖముగా నిన్ను పద్మ ఉదయము ప్రణవ ధ్యానము చే ఊర్ధముఖమునకు లేవదీసి నిత్యము దాన్ని సాధన చేయాలి. ఇలాగే అంటే నీకు ఆటోమేటిక్గా నీకు ఎప్పుడైతే ఈ సాధన చేస్తున్నావో నీకు అదే నీ ఉండ కమలం ఇచ్చుకుంటుంది. కూర్చుండినా, పడిందినా, నడుచుండినా, నిలుచుండినా శుద్ధాశుద్ధము కలిగింది. శుద్ధం అశుద్ధం అంటే మంచి పని చేస్తున్నా, చెడు పని చేస్తున్నా శుద్ధాశుద్ధంలో ఉందని సర్వకాల సర్వావస్థలందు శ్రద్ధ గలవాడై యోగ సాధన జరుగుతుండాలి. ఈ యోగ సాధనని ఒక 5 నిమిషాలు చేసాం, పూజ 1 గంట చేసామండి. మీకు 24 గంటల్లో 8 గంటలు పడుకుంటే 1 గంట పూజ చేస్తే 9 గంటలు. ఇంకెన్ని గంటలు నీ మనసు అంతా పాప పనులు చేస్తుంది. కనుక ఎప్పుడు పొడుగుని నిద్ర లేచినది మొదలు 10 వరకు ఇలా కంటిన్యూగా తైలదారులే ఈ సాధన జరగాలి. అజ్ఞానులకు మూఢులకు గీతాశాస్త్రం ప్రయోజనం ఇవ్వదు. ఆత్మధ్యానం చేయి సత్పురుషులకు మోక్షం సిద్ధించుటకే గీతా రహస్యము. భగవద్గీత ఏమంటాడంటే భగవద్గీత కించిత గీత గంగాజల కనికాపీత. నీకు గంగాజలం ఒక చుక్కైనా భగవద్గీత ఒక శ్లోకమైన చదవాలంటారు. చదవాలనేది అక్షర జ్ఞానం కలగటం వరకే కానీ నీకు ప్రయోజనం భగవద్గీత యొక్క ప్రయోజనం కావాలంటే గీతాశాస్త్రం ప్రయోజనం ఇవ్వదు. ఎవరికి ప్రయోజనం ఇస్తుంది? నాకు ఆత్మజ్ఞానం చేసి సత్పురుషులకే. నేను మోక్షానికి వెళ్ళాలి, నాకు భగవంతుడు కావాలి, నేను తపస్సు చేయాలి. అందుకనే అంటాడు. ఏమంటారంటే తపస్సు చేయనటువంటి వాడికి, భక్తుడు కానిటువంటి వాడికి నాకు భగవద్గీత చెప్పకూడదు. అలాగా ఇది అందుకని మనం చెప్తూ ఉంటే ఎవరికి కావాలో వాడు తీసుకుంటాడు. నువ్వు బాగా చక్కటి సూక్ష్మాన్ని అందిస్తున్నారు రా ఎవరో కానీ అని వాళ్ళ దగ్గరికి చేరతారు. అది అందరూ ఆకాంక్ష కలిగిన ఎవడో వింటాడు. ఆ ఉన్నవాడు సాధన చేయటానికి వెళ్ళాలంటే కొన్ని కోట్లాది మందిలో ఏ ఒక్కడో కానీ అలా జరగదు. శాస్త్రం పఠించు వారును వెనుకకు ఆసక్తి కలవాడు విష్ణుమూర్తి మహాత్మ్యం తెలుసుకుంట శ్రేష్టం. వేద పురాణ సర్వశాస్త్రములు కంఠస్థం చేసిన లాభం ఉండదు. నీకు గ్రంథాలు బాగా కంఠోత్పాఠంగా చెప్పి బ్రహ్మాండంగా ఉపన్యాసాలు చేస్తుంటే ఆ యొక్క శాస్త్రాలని పురాణాలు, ఈ పుక్కిట పురాణాలు అంటారు. ఈ పురాణం పుక్కిట్లో పట్టిన నీళ్లు ఊచేయాలి. అందులో ఉన్న సారం కావాలి కానీ ఆ కథలో పెట్టి జీర్ణించకూడదు. కంఠస్థం చేసిన లాభం ఉండదు. మోక్షము కలిగినట్టు ఆత్మ ధ్యానానంద ఫలములు 16వ వంతు శాస్త్రము అవ్వగలదు. శాస్త్రాల వలన మనకి తెలిసిన జ్ఞానం అదండి శాస్త్రం నిలబడదండి. కోటి నామములతో పూజలు చేయుట కంటే, కోటి జపములు చేయుట కంటే ఆత్మ సంధానం చేయుతూ
మనోలయం చేసి మోక్ష జ్ఞానం పొందవలెను. ఈ మోక్ష జ్ఞానం ఎలా, ఇది ఎంత ఇంపార్టెంట్ అయినదో ఇది తెలుసుకుంటే ధన్యులు అవుతారు. ఇందులో నాదోపాసన అంటే దశవిధ నాదాలు, 10 రకాల నాదాలు. సినీనాదము, ప్రణవనాదము, ఘంటానాదము, శంఖనాదము, వీణానాదము, తాళనాదము, వేణునాదము, బేరీనాదము, మృదంగనాదము, మేఘనాదము అని 10 రకాలైన నాదాలు. ఆ నాదాలు శ్రవణం చేసి అందులో ఉన్న ప్రణవాన్నే తింటూ ఉన్నా అది మనకు ఆ దారి, ఆ స్థాయికి తీసుకెళ్తుంది. 2 ప్రణవం. ప్రణవం యొక్క 12 మాత్రలు, 12 మాత్రలు. ఘోషిని, విద్యున్మాత్ర, పతంగిని, వాయువేగిని, నామధేయ, చైంద్రి, వైష్ణవి, శాంకరి, మహతి, ధృతి, నారి, బ్రాహ్మి. మహతి, మహతి అనే 9వ నామం. మహంత్ అంటే ఏంటి? శివుని యొక్క ఆరాధ్యంలో ఎప్పుడు అన్నిట్లోనూ ఒకటే ప్రణవమే మహతి. ఈ ప్రణవం యొక్క 12 మాత్రం, 12 మాత్రలో మహతి అయిన దాన్ని మహంత్. ఎప్పుడు ప్రణవంలో నుండి వాడా, ఏకేశ్వరోపాసకుడా అని అర్థం. అందుకని మహంత్ ఏ నామం అయితే ఆ నామం పేరు. అంటే ఇక్కడ మహంత్ ఇంద్రగిరి మహారాజ్. మహారాజ్ అంటే సాధువుని మహారాజ్ అంటారు. అది మన భారతదేశంలో హిందువుల యొక్క సాంప్రదాయం. అది ఇది విషయం.